గిద్యోను ఉన్నాడు. దేవుడు చెప్పాడు, మిద్యానీయుల చేతులను ఇశ్రాయేలును రక్షించు అని. బయలుదేరాడు. ఆయనతో పాటు బయలుదేరారు 32,000 మంది. దేవుడు చెప్పాడు, వీళ్ళందరూ యుద్ధం చేయడానికి పనికిరారయ్యా అన్నారు. అని వారిలో నుండి ఎంపిక చేసిన వాళ్ళు కేవలం 300 మంది. పరిచర్య చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 300 మందే. ఆ 300 మందిని తీసుకుని వెళ్ళాడు. 3 గుంపులు చేశాడు. అంటే ఒక్కొక్కరిని వేరు వేరు చేసి పాడేశాడు. 100 మందిని 300 మందిని వేరు చేశాడు. అందరూ కలిసి ఉంటే ఎంతమందినే జయించవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు విడిపోయారు. కానీ వారందరితో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక ఓటి కొండలు పట్టుకొని, దివిటీలు పట్టుకొని, పొటేల కొమ్ములు ఊదుతూ యెహోవాకు జయం, గిద్యోనుకు జయం. అదే యుద్ధం. శత్రులందరినీ ఈజీగా జయించేశారు. ఎలా జయించగలిగారు అంటే వారు దేవుని మీద ఆధారపడిన వారు మాత్రమే జయించగలరు. అలాగే మన జీవితంలో ఉంటాయి సమస్యలు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. శ్రమ లేని వాళ్ళు లేరు, బాధలు లేని వాళ్ళు లేరు, కష్టాలు లేని వాళ్ళు లేరు. ప్రతి మనిషికి ఈ లోకంలో కష్టాలే. ఎందుకని ఆదాము ద్వారా మన అందరికి వచ్చింది. చెమట వచ్చి కష్టపడాల్సిందే. మన నిమిత్తం భూమి శపించబడింది. మన నిమిత్తం ఆకాశాన్ని మూసేశాడు. అనేక రకాలైన ప్రతికూలతలు వచ్చాయి. కనుక వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించి కాపాడాలి అంటే దేవుని బిడలుగా మన జీవితంలో మన దేవుని మీద ఆధారపడటం అనేది ప్రాముఖ్యమైన విషయం. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొను. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని రాజ్యాన్ని సంపాదించు. దేవుడు అటు భాగ్యం దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, జీవము గల తండ్రి, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యవనస్తులు ప్రభువా, చిన్ననాటి నుండే పిల్లలు, పెద్దలు, యవనస్తులు పరిచారకులుగా ఉండాలి. వారు దీవించబడాలి, వారు హెచ్చించబడాలి, వారు గొప్ప స్థానంలో ఉండాలి అంటే నీ కృపే దానికి ఆధారం. నాయన సహాయం దయచు. ఈరోజు ప్రభువా నాతో మాట్లాడావు. పరిశుద్ధాత్మదేవా నాతో మాట్లాడావు. నీకు వందనాలని చెప్పి ఎంతమంది మిమ్మల్ని స్తుతిస్తున్నారు, ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారందరిని బట్టి మీకు వందనాలు. ఆత్మకార్యం చేసిన ప్రభువా నీకు వందనాలు. బిడ్డలు ఏడుస్తున్న వారిని బట్టి వందనాలు. పశ్చాత్తాపడుతున్న వారిని బట్టి మీకు వందనాలు. హృదయ గ్రహింపు కలిగిన వారిని బట్టి వందనాలు. హృదయ పశ్చాత్తాపంతో ప్రార్థన చేయించిన మా ప్రియులను బట్టి నీకు వందనాలు. ఎక్కడెక్కడుండి ప్రార్థనలో ఏకీభించారో వారందరిని దర్శించి దీవించి తోడై ఉండమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.